నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మనం బ్లాక్ అంటే ఏంటి హెచ్టిఎంఎల్లో, ఇన్లైన్ అంటే ఏంటి హెచ్టిఎంఎల్లో అన్నది నేర్చుకోబోతున్నామండి. ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్లో అడుగుతారండి. చాలాసార్లు నన్ను అడిగారు పర్సనల్గా. సో డివ్ అంటే ఏంటి, స్పాన్ అంటే ఏంటి అన్నది డిఫరెన్స్ ఏంటి మీకు లాస్ట్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, ఈ లెక్చర్లో బ్లాక్ అంటే ఏంటి, ఇన్లైన్ అంటే ఏంటి చెప్తానండి. ఇప్పుడు బేసిక్గా కిందకి వెళ్ళి మీకు ఒక ఎగ్జాంపుల్తో నేను చెప్తానండి, బాగా అర్థమవుతుంది. సో బ్లాక్ అంటే మనకి సెపరేట్గా దీనికి ట్యాగ్ అంటూ ఉండదండి. మనం ఏవేవైతే ట్యాగ్స్ వాడుతున్నామో ఆ యొక్క ట్యాగ్సే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సా లేదా ఇన్లైన్ ఎలిమెంట్సా అని వస్తాయండి. ఇక్కడ నేను రాస్తానండి ఇన్లైన్ని. అంటే ఏంటండి, మీరు నాకు అర్థం కాలేదు, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి అని మీరు అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఇమేజ్ ఏదైతే లాస్ట్ లెక్చర్లో వాడామో ఒకటి వచ్చేసి పైన వచ్చింది, ఒకటి వచ్చేసి పైన కిందనే వచ్చినాయి, ఒకటి వచ్చేసి పక్కన వచ్చింది. ఇది ఏదైతే ఒక క్యారెక్టరిస్టిక్ ఉందో, క్యారెక్టరిస్టిక్ అంటే దాని యొక్క తత్వం ఏంటి, దాని తత్వం డివ్ వచ్చేసి ఇక్కడి నుంచి మొత్తం స్పేస్ నాకే కావాలి అంటుందో చూసారా. ఏ ఎలిమెంట్స్ అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పేస్ అంతా నాకే కావాలి అని సెల్ఫిష్గా ఉంటాయో వాటిని మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటామండి. ఓకే, అంటే ఏంటి, విత్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విత్ తీసుకున్న ప్రతి ఎలిమెంట్ని మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. అంటే ఇప్పుడు ఏవేవి తీసుకుంటున్నాయండి మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఏవి తీసుకున్నాయి, డివ్ తీసుకుంది, అలాగే ఇది పక్క వస్తుంది, సో ఇది తీసేస్తాను ప్రస్తుతానికి. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి, డివ్ తీసుకుందండి మొత్తం విత్. మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి మనం H1 చూసుకుంటే H1 కూడా H1 నుంచి H6 వరకు ప్రతిదీ కొత్త లైన్లోనే స్టార్ట్ అయింది, అవునా, పక్కన రాలేదు ఎప్పుడు. సో H1 నుంచి H6 వరకు అవే ఎలిమెంట్స్ అండి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఏంటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే స్పేస్ తీసుకుంటుందో, మనకు ఎలా తెలుస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్పేస్ తీసుకుంటుంది అని, మనం ఈ ఎలిమెంట్ ఇచ్చి ఆ నెక్స్ట్ ఎలిమెంట్ ఇస్తే అది కిందన వస్తుందండి, పక్కన రాదు. ఇది చూసారా పక్కన వచ్చాయి, అలాగ పక్కన రావు. నెక్స్ట్ ఇప్పుడు నవీన్ అని ఇచ్చాను, ఆ తర్వాత పి ఇస్తే ఏమైందండి, నెక్స్ట్ లైన్లో వచ్చింది, అవునా. అలాగ నెక్స్ట్ లైన్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్లో ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పేస్ తీసేసుకుంటుందండి, మనకు స్పేస్ లేదు ఇక్కడ. ఆ లేకపోవడం వల్ల మనకి కొత్త లైన్లో వస్తుంది. ఓకే, అలాగ తీసుకున్న ఎలిమెంట్స్ అన్నిటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. సో పి అన్నది కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండి. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటండి, ఇన్లైన్ ఎలిమెంట్స్ చూసుకుంటే మనకి లాస్ట్ లెక్చర్లోనే మీకు చెప్పాను, స్పాన్ అన్నది ఇన్లైన్ ఎలిమెంట్ అండి. అందుకే మనం చూసుకుంటే ఇక్కడ పక్కన వస్తున్నాయండి. ఓకే, అలాగే యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో అది కూడా ఏదండి, యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో అది కూడా ఇన్లైన్ ఎలిమెంట్ అండి. అలాగే మనం చూసుకుంటే మీకు ఇదేంటి కొటేషన్స్లో బీడిఓ అని, అలాగే సప్ అని, ఎస్యూపి అంటే ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ అని, ఎస్యూబి అంటే సబ్స్క్రిప్ట్ అని ఇలా చెప్పాం. ఏ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇన్లైనేనండి. ఎందుకు అంటున్నారండి ఇన్లైన్, ఎలా తెలుస్తుందండి మనకంటే మీరు ఇక్కడ చూసుకుంటే చూసారా, X⁴B అని ఓన్లీ ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంది ఇక్కడ, అవునా. ఇక్కడ కూడా X1 ఇదేంటండి సూపర్ స్క్రిప్ట్, ఇదేంటండి సబ్స్క్రిప్ట్. ఈ హూ కూడా చూసుకుంటే అదేంటండి నిజమేనండి, అది పక్కన రాలేదు నాకు, కిందన రాలేదు, అది హూ అన్నది కూడా పక్కన వచ్చింది, పక్కన కూడా వచ్చింది. ఇది ఏంటండి, ఇది ఏబిబిఆర్ ఎబ్రివేషన్స్, అవునా. సో ఏబిబిఆర్ కూడా ఎక్కడ వస్తుందండి, ఏబిబిఆర్. ఎందుకంటే ఏబిబిఆర్ రాశారంటే చూసారా ఇది పక్కన వచ్చింది, మనం ఇక్కడ ఏం వాడాము, సబ్స్క్రిప్ట్ వాడిన తర్వాత నాకు పక్కన వచ్చింది, అంతేకాని కింద రాలేదు. అంటే ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటుంది. ఓకే, ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటే దాన్ని ఏమంటారండి, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటామండి. అలాగా ప్రతి ఎలిమెంటు మీరు HTMLలో చూసుకుంటే ఎయిదర్ అది బ్లాక్ అవుతుంది లేకపోతే అది ఇన్లైన్ అవుతుంది. అలాగా దాని యొక్క ఫీచర్ అండి అది. ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల్ని చూసుకున్న ఒకరు పొట్టోళ్ళందరినీ ఒక కేటగిరీ, పొడుగోళ్ళందరినీ ఒక కేటగిరీ, ఇది ఒక కేటగిరీ లాంటిదండి. ఓకే, ఇది ఒక కేటగిరీ లాంటిది. సో ఇదేంటి మొత్తం స్పేస్ అంతా తీసుకున్న వాళ్ళు ఒక కేటగిరీ. ఓకే, స్పేస్ ఎంత కావాలో అంతే తీసుకుంటున్న వాళ్ళని ఏమంటారు,
ఇది ఒక కేటగిరీ, అవునా, ఇన్లైన్ అంటారండి. సో అలాగా మీకు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుతారంటే ఇన్లైన్కి బ్లాక్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలండి? ఇన్లైన్ అన్నది ఎంత స్పేస్ కావాలో అంతే స్పేస్ తీసుకుంటే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి స్పాన్ అన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎప్పుడైనా మనం ఒక టెక్స్ట్లో నేను ఒక పర్టికులర్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై నేమ్ ఈజ్ నవీన్ అని రాశానండి. ఇక్కడ మై నేమ్ ఈజ్ నవీన్ అని రాశానండి. మై నేమ్ ఈజ్ నవీన్లో ఇజ్ అన్న దాన్ని ఒక్కదాన్నే కలర్ మార్చాలండి నేను, లేకపోతే నవీన్ అన్న ఒక్కదాన్నే కలర్ మార్చాలండి. ఎలా మారుస్తామండి? దీన్ని ఒక స్పాన్ ఎలిమెంట్లో పెడతామండి. స్పాన్ ఎలిమెంట్లో పెడితే ఏమవుతుంది? ఇది నెక్స్ట్ లైన్లో రాదు, ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. స్పాన్ లెవెల్లో ఒక క్లాస్ ఇచ్చి దాన్ని రంగులు మార్చడం కానీ దాని పొజిషన్ మార్చుకోవడం కానీ అలా మనం మార్చుకుంటాం. సో అలాగా మనం ఇన్లైన్ అన్నది వాడతాం. డివ్ అన్నది ఎందుకు వాడతామండి? ఏదైనా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఒక దాంట్లో పెట్టడానికి. ఏంటి డిఫరెన్సు? డివ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం స్పేస్ తీసుకుంటుందండి. అది ఎందుకు తీసుకుంటుంది అంటే అది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి. గుర్తుంచుకోండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బ్లాక్కి ఇన్లైన్కి డిఫరెన్స్. సిఎస్ఎస్లో వచ్చినప్పుడు ఇంకా కొంచెం బెటర్గా అర్థమవుతుంది, ఎందుకంటే మనం అక్కడ నేను ఇప్పుడు రంగులు మార్చడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను, కానీ చేసి చూపించట్లేదు. ఎందుకు చేసి చూపించట్లేదు అంటే మీకు సిఎస్ఎస్ ఇంకా ఎంటర్ అవ్వలేదు కాబట్టి నేను ఇప్పుడు చేసి చూపించినా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని సిఎస్ఎస్ వచ్చినప్పుడు ఈ టాపిక్స్ మళ్ళీ తీసుకొస్తాను, అక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఒక రివిజన్లో చెప్తాను. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ప్రస్తుతానికి నేను చెప్పిన కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవ్రీ ఎలిమెంట్ హెచ్టిఎంఎల్లో ఎయిదర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉంటుంది లేదా ఇన్లైన్ ఎలిమెంట్ అయి ఉంటుంది. అది ఒక కేటగిరీ టైప్ అనమాట. కేటగిరీ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ అంటే ఏంటండి? మా కేటగిరీ అంటే తెలియదు అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయండి. వెజిటేబుల్స్ అంటే ఏంటి? వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మీరు యాపిల్ అంటే అది ఏ కేటగిరీలో వేస్తారు? ఇక్కడ ఫ్రూట్స్లో వేస్తారండి. ఓకే, మ్యాంగో అంటే మామిడి పండు ఒక ఫ్రూట్ అండి, వెజిటేబుల్లో వేయరు దాన్ని. ఒకవేళ టమాటా అని అన్నానండి, టమాటా అన్నదాన్ని మీరు వెజిటేబుల్లో వేస్తారు. అలా కేటగిరీస్ చూసారా? ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఏంటి? యాపిల్, మ్యాంగో, నారింజ, బత్తాయి పండు, ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్లోకి వస్తాయండి. అదొక కేటగిరీ. అలాగే వెజిటేబుల్స్లో ఏమొస్తాయి? ఓకే, వెజిటేబుల్స్లో ఏమొస్తాయంటే టమాటా అని, ఆనియన్ అని, ఉల్లిగడ్డ అని, ఆలుగడ్డ అని, ఇవన్నీ వెజిటేబుల్స్ వస్తాయండి. అలాగే 2 కేటగిరీస్ ఉన్నాయి చూసారా? అలాగే హెచ్టిఎంఎల్లో కూడా స్పాన్ అన్నది మీకు ఇన్లైన్ కేటగిరీలోకి వస్తుంది. అలాగా డివ్ అన్నది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్లో వస్తుంది. అర్థమైందా? అలాగా ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా మీకు డివైడ్ చేస్తాయండి హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ అన్నీ. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ లెక్చర్లో వచ్చేసి ఐ ఫ్రేమ్ అన్నది చెప్తానండి. ఐ ఫ్రేమ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మనం వాడడం అయితే మీడియం యూసేజ్ ఉంటుందండి. అంత ఎక్కువ వాడం, అలాగని తక్కువ కూడా వాడం. నేనైతే పర్సనల్గా కొంచెం బాగానే వాడాను ఐ ఫ్రేమ్స్ని. సో ఐ ఫ్రేమ్స్ అన్నది ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇస్తాం మనం ఐ ఫ్రేమ్, దానివల్ల యూజ్ ఏంటి అన్నది మీకు నెక్స్ట్ లెక్చర్లో డీటెయిల్గా చెప్తానండి. అంతవరకు నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి.